మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముంబైలో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని రంగంలోకి దింపారు. భారీ వర్షాలకి అక్కడ రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ముంబైలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. దాదర్, వసాయ్, బాంద్రా, నవీ ముంబైతో పాటు పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వసాయిలో కార్లు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి కూడా వరద నీరు ప్రవేశించింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దాదర్లోని మేనాతాయి పూల మార్కెట్ షెడ్ పై ఒక భారీ వృక్షం వేర్లతో సహా కూలిపోయింది. అధికారులు ముందస్తు జాగ్రత్తగా మార్కెట్ కు విద్యుత్ సరఫరా నిలిపివేసి చెట్టును తొలగించే పనుల్ని చేపట్టారు. మహారాష్ట్రలో వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అరుణావతి నది ఉగ్రరూపం దాల్చగా రత్నగిరి జిల్లాలోని జగబుడి నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వం రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని దించింది. ముంబైతో పాటు రాయ్గఢ్, ఠానే, పాల్ఘర్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పూణే, సతారా, నాసిక్ ఘాట్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలకు అవకాశం ఉంది. ముంబై శివార్లలోని భివాండిలో కూడా భారీ వర్షం కురిసింది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ముంబైతో పాటు రాయ్గఢ్, ఠానే, పాల్ఘర్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. వర్షాల కారణంగా ప్రజా రవాణా, స్థానిక ప్రయాణాలకు ఆటంకం కలగొచ్చని, కొన్ని పాత నిర్మాణాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ముంబైతో పాటు పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేయడం ప్రజల్ని మరింత భయపెడుతోంది. వర్షాలకు రోడ్లు నదుల్లా మారిపోయాయని ముంబైలో ఎంఎన్ఎస్ లీడర్ నిరసన తెలిపారు. రోడ్లపై ఈత కొట్టి మహేంద్ర భానుశాలి తన నిరసన వ్యక్తం చేశారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన రోడ్లపై నిలిచిన నీరు, జనం అవస్థల్ని వివరిస్తూ నిరసన తెలిపారు. మరోవైపు గుజరాత్ లో ఎడతెరిపి లేని భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత 3 రోజులుగా దంచి కొడుతున్న వానలతో సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. రాజ్కోట్ లో కూడా వర్ష బీభత్సం కొనసాగింది. భారీ వర్షంతో రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. రహదారులపై భారీగా వరద నీరు చేరడంతో రోడ్లు చెరువుల్ని, నదుల్ని తలపిస్తున్నాయి.